ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. మనం కార్తీక పురాణం పారాయణ చేయుచున్నాం కదా. కార్తీక పురాణం 20వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఈరోజు పారాయణలో పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావం వినన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకను వినవలయనని కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందింకను విశేషములు కలవా అను సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహాముని అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదను, ఆలకించుమని కథ విధానము ఎట్లు వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాహత్యమును నీకు ఆ మూలాగ్రమును తెలియను కాన దానిని నాకు వివరింపుమని కోరెను. అంతా అత్రి మహాముని, కుంభసంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరం అగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులని శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసంను నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితము అపారం. ఇందుకొక ఇతిహాసము వినుము. త్రేతాయుగంన పురంజయుడను సూర్యవంశ మహారాజు అయోధ్య నగరంను రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయా దాక్షిణ్యములు లేక, దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను. ఇట్లా కొంతకాలం జరగగా అతని దౌష్ట్యములు నలుదిక్కలా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ రాజును నాయకుడిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించిరి. నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారిది అధిక బలాన్వితులుగా ఉండుటయు, తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పూరగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. 20వ అధ్యాయం 20వ రోజు పారాయణము సమాప్తము. ఇంతటితో 20వ రోజు పారాయణం పూర్తి అయినది. మిగతా కథని 21వ భాగంలో తెలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.